హైదరాబాద్ గచ్చిబౌలిలో కాల్పులు కలకలం సృష్టించాయి. పోలీసులపైకి ఓ దొంగ కాల్పులు జరిపాడు. ఓ కేసుకు సంబంధించిన దొంగ గచ్చిబౌలి ప్రిజం పబ్లో ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. అతన్ని పట్టుకునేందుకు పబ్కు వెళ్లారు. పోలీసులను చూడగానే కాల్పులు జరిపాడు దొంగ. ఘటనలో సిసిఎస్ కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. వెంటనే కానిస్టేబుల్ను ఆసుపత్రికి తరలించారు. కాల్పుల్లో ఓ బౌన్సర్కు కూడా గాయమైనట్టు తెలుస్తోంది. దొంగను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హైదరాబాద్ గచ్చిబౌలిలో కాల్పులు కలకలం సృష్టించాయి. పోలీసులపైకి ఓ దొంగ కాల్పులు జరిపాడు. ఓ కేసుకు సంబంధించిన దొంగ గచ్చిబౌలి ప్రిజం పబ్లో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అతన్ని పట్టుకునేందుకు పబ్కు వెళ్లారు. పోలీసులను చూడగానే కాల్పులు జరిపాడు దొంగ. ఘటనలో సిసిఎస్ కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. వెంటనే కానిస్టేబుల్కు ఆసుపత్రికి తరలించారు. కాల్పుల్లో బౌన్సర్కు కూడా గాయమైనట్టు తెలుస్తోంది. దొంగను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా కేటాయింపులు ఉన్నాయన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా తయారీ రంగం ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఎంఎస్ఎంఈలకు రుణ పరిమితి 5 కోట్ల నుంచి 10 కోట్లకు పెంచుతున్నట్టు తెలిపారు. కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితి పెంచామన్నారు ఆర్థిక మంత్రి నిర్మల. పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కేంద్రంలో ఎన్డీఏ కూటమి మూడోసారి అధికారంలోకి వచ్చాక పూర్తి స్థాయి తొలి బడ్జెట్ ప్రవేశపెట్టారు. 50,65,345 కోట్లతో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. దీనిలో రెవెన్యూ వసూళ్లు 34,20,409 కోట్లుగా అంచనా వేశారు. బడ్జెట్లో అత్యధికంగా రక్షణ రంగానికి 4,91,732 కోట్ల నిధులు కేటాయించారు. ఆ తర్వాత గ్రామీణాభివృద్ధికి నిధులు ఇచ్చారు. శాస్త్ర సాంకేతిక రంగానికి 55,000 కోట్లు కేటాయించింది కేంద్రం. This budget aims to initiate transformative reforms across 6 domains. During the first 5 years, these will augment our growth potential and global competitiveness. The domains are taxation, power sector, urban development, mining, financial sector, and regulatory reforms. Our government will now launch a 6-year mission for Atmanirbharta in pulses, with a special focus on Tuar, Urad and Masu. కేంద్ర బడ్జెట్లో సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలపై వరాల జల్లు కురిపించారు. ఎంఎస్ఎంఈలకు రుణ పరిమితి 5 కోట్ల నుంచి 10 కోట్లకు పెంచామన్నారు ఆర్థిక మంత్రి నిర్మల. రాబోయే 5 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయలు అదనంగా ఇస్తామన్నారు. స్టార్టప్ రుణాలు 10 కోట్ల నుంచి 20 కోట్లకు పెంచుతున్నట్టు చెప్పారు. ఇప్పటికే ఉన్న స్టార్టప్లకు 10,000 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామన్నారు. ఉడాన్ స్కీమ్ మరో 120 రూట్లలో అమలు చేయనున్నట్లు చెప్పారు. Micro and small enterprises from 5 crore to 10 crore rupees, leading to additional credit of 1.5 lakh crores in the next 5 years. Second, for startups from 10 crore rupees to 20 crore rupees, with the guarantee fee being moderated to 1% for loans in 27 focus sectors which are important for Atmanirbhar Bharat. కేంద్ర బడ్జెట్లో రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు ఆర్థిక మంత్రి నిర్మల. వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు 1,71,437 కోట్లు కేటాయించారు. రైతులు మత్స్యకారులకు అందించే స్వల్పకాలిక రుణాల పరిమితి 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితి పెంపుతో 7,70,00,000 మందికి ప్రయోజనం కలుగుతుందన్నారు. అస్సాంలో 1,27,000 టన్నుల సామర్థ్యంతో యూరియా ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు. Prime Minister Dhan Dhanya Krishi Yojana, developing agri-districts program. Motivated by the success of the aspirational district program, our government will undertake a Prime Minister Dhan Dhanya Krishi Yojana in partnership with states. This program is likely to help 1.7 crore farmers.
వైద్య విద్యను అభ్యసించాలనుకునే స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. వచ్చే ఏడాది నుంచి ప్రతి ఏడాదికి కనీసం 10,000 చొప్పున రానున్న 5 ఏళ్లలో 75,000 సీట్లు పెంచుతామన్నారు నిర్మల. క్యాన్సర్ సహా దీర్ఘకాలిక అరుదైన వ్యాధులకు సంబంధించిన 36 రకాల ఔషధాలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తొలగించినట్లు తెలిపారు. మరో 6 ఔషధాలపై కన్సెషనల్ కస్టమ్స్ పన్ను ఎత్తేశామన్నారు. గిగ్ వర్కర్లకు ఐడి కార్డుల జారీ, ఈ-శ్రమ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ కు అనుమతిస్తున్నట్లు చెప్పారు. Our government has added almost 1.1 lakh undergraduate and postgraduate medical education seats in 10 years, an increase of 130%. In the next year, 10,000 additional seats will be added. కేంద్ర బడ్జెట్లో విద్యా నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేశామన్నారు కేంద్ర మంత్రి. విద్యాశాఖకు 1,28,000 కోట్లు కేటాయించారు. దీనిలో ఉన్నత విద్యకు 50,000 కోట్లు, స్కూల్ విద్యకు 78,572 కోట్లు కేటాయించారు. రాబోయే 5 ఏళ్లలో దేశవ్యాప్తంగా 50,000 అటల్ టింకరింగ్ ల్యాబ్లను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. యువతలో నైపుణ్యాభివృద్ధికి 5 నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ 50,000 Atal Tinkering Labs will be set up in government schools in the next 5 years to cultivate the spirit of curiosity and innovation and foster a scientific temper among young minds. దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తామన్నారు నిర్మల. కొన్ని వస్తువులపై సుంకాలను తగ్గించారు. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో ఉపయోగించే ఓపెన్ సెల్స్, ఇతర పరికరాల బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని 5% తగ్గించారు. 12 రకాల క్రిటికల్ మినరల్స్ పై పన్ను మినహాయించారు. ఈవీ, మొబైల్ ఫోన్లో వినియోగించే పరికరాలపై పన్ను మినహాయించారు. లెదర్ బూట్లు, బెల్టులు, జాకెట్లు, పాలరాయి ధరలు తగ్గనున్నాయి. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లేపై సుంకాన్ని 10% నుంచి 20% పెంచారు. దీంతో టీవీల ధరలు పెరిగే అవకాశం ఉంది. బీహార్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో బడ్జెట్లో అధిక ప్రాధాన్యత దక్కింది. ఆ రాష్ట్రంలో మకానా బోర్డు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు ఆర్థిక మంత్రి నిర్మల. అలాగే వెస్టర్న్ కోసి కెనాల్ కు స్పెషల్ ప్యాకేజీ అందిస్తామన్నారు. బీహార్లో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ మేనేజ్మెంట్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. కేంద్ర బడ్జెట్లో మిడిల్ క్లాస్ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. 12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇస్తున్నట్టు తెలిపింది. దీంతో అదనంగా 1 కోటి మందికి పైగా ప్రజలకు పన్ను భారం తప్పుతుందన్నారు. అలాగే వృద్ధులకు టీడీఎస్ ఊరట కల్పించింది. వృద్ధులు ఆర్జించే వడ్డీపై పన్ను మినహాయింపు 50,000 నుంచి 1,00,000కు పెంచింది. బడ్జెట్లో ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. కొత్త పన్ను విధానంలో 12 లక్షల వరకు ఎలాంటి పన్ను చెల్లించనక్కర్లేదన్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. స్టాండర్డ్ డిడక్షన్ కలుపుకుంటే 12,75,000 వరకు పన్ను చెల్లించిన అవసరం లేదన్నారు. దీంతో అదనంగా 1 కోటి మందికి పైగా ప్రజలకు పన్ను భారం నుంచి ఊరట లభిస్తుందన్నారు. కొత్త పన్ను విధానంలో స్లాబులు కూడా సవరించామన్నారు నిర్మలా. We have periodically reduced their tax burden. Right after 2014, the nil tax slab was raised to 2.5 lakhs of rupees, which was further raised to 5 lakh rupees in 2019 and to 7 lakh rupees in 2023. This is reflective of our government's trust on the middle class taxpayers. I am now happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees. Across the board to benefit all taxpayers. The new structure will substantially reduce the taxes of the middle class and leave more money in their hands, boosting household consumption, savings and investment. కొత్త పన్ను విధానంతో మిడిల్ క్లాస్ ప్రజలకు మేలు జరుగుతుందన్నారు నిర్మల. 12 లక్షల ఇన్కమ్ ఉన్నవారికి 80,000 రూపాయల ట్యాక్స్ మిగులుతుందన్నారు. 18 లక్షల ఆదాయం ఉంటే 70,000 వరకు మేలు జరుగుతుందన్నారు. 25 లక్షల ఆదాయం ఉంటే సవరించిన స్లాబుల ప్రకారం దాదాపు 1,10,000 లబ్ధి ఉంటుందన్నారు. దీంతో ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 1,00,000 కోట్లు, పరోక్ష పన్నుల రూపంలో 2,600 కోట్ల రూపాయల వరకు సర్కారు ఆదాయానికి గండిపడుతుందన్నారు నిర్మల. The total tax benefit of slab rate changes and rebate at different income levels can be illustrated with a few examples. A taxpayer in the new regime with an income of 12 lakh rupees will get a benefit of 80,000 rupees in tax, which is 100% of tax payable as per the existing rates. A person having income of 18 lakh rupees
will get a benefit of 70,000 rupees in tax. That is 30% of tax payable as per existing rates. A person with an income of 25 lakh gets a benefit of 1,10,000 rupees. That is 25% of his tax payable as per existing rates. కేంద్ర బడ్జెట్లో వృద్ధులకు టీడీఎస్ ఊరట కల్పించింది కేంద్రం. వృద్ధులు ఆర్జించే వడ్డీపై పన్ను మినహాయింపు పరిమితి 50,000 నుంచి లక్షకు పెంచింది. అద్దెపై వచ్చే వార్షిక ఆదాయంపై 2,40,000గా ఉన్న ట్యాక్స్ మినహాయింపు పరిమితి 6 లక్షలకు పెంచింది. దీంతో చిన్న మొత్తంలో పన్ను చెల్లించే వృద్ధులకు ఉపశమనం లభించనుంది. The limit for tax deduction on interest for senior citizens is being doubled from the present 50,000 rupees to 1 lakh rupees. Similarly, the annual limit of 2.40 lakh rupees for TDS on rent is being increased to 6 lakh rupees. This will reduce the number of transactions liable to TDS, thus benefiting small taxpayers receiving small payments. కేంద్రం తెచ్చిన కొత్త పన్ను స్లాబ్లపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం బడ్జెట్లో ఆదాయం పన్ను మినహా మరేదీ చెప్పదగ్గ స్థాయిలో లేదంటున్నారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తాము ప్రతిపాదించిన ఏ ఒక్కదానికి కేటాయింపులు లేవన్నారు. పన్నుల రూపంలో 26,000 కోట్లు రాష్ట్రం నుంచి పంపినా కేంద్రం చిన్నచూపు చూసిందన్నారు మినిస్టర్స్. సీఎం ఉదయం నుంచి బడ్జెట్ కేటాయింపులు, కులగణన రిపోర్ట్, ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై సుదీర్ఘంగా చర్చించారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయంపై పార్లమెంట్లో గలమెత్తాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకే బడ్జెట్లో ప్రయారిటీ ఇచ్చారన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో కేంద్ర బడ్జెట్పై సమీక్షించిన రేవంత్ కేంద్రం తీరును తప్పుబట్టారు. సమావేశానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు సహా ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందన్నారు ఐటీ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు. కేటాయింపులన్నీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు, ఎన్డీఏ భాగస్వామ్య రాష్ట్రాలకు దక్కాయని చెప్పారు. కేంద్రం జీడీపీలో రాష్ట్ర వాటా 5% ఉన్నా ఆ మేరకు నిధులు విడుదల చేయలేదని చెప్పారు. రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో 26,000 కోట్లు కేంద్రానికి వెళ్లాయని చెప్పారు. గతం కంటే 12% పెరిగినా రాష్ట్రంపై చిన్నచూపు చూడడానికి కారణం రాజకీయ కోణాలేనని ఆరోపించారు శ్రీధర్ బాబు. దేశ జీడీపీలో దాదాపు 5% పైమించి మన రాష్ట్రం మన వాటాకు సంబంధించిన అంశం విషయంలో ప్రధానంగా ముందుకు నడుస్తూ ఉన్న తరుణంలో దానికి అనుగుణంగా కనీసం నిధులు రావటం లేదని ఈరోజు ఈ బడ్జెట్ ద్వారా తెలిసింది. రాష్ట్రం నుంచి వివిధ పన్నుల ద్వారా దాదాపు 26,000 కోట్ల రూపాయలు మనం దేశానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థలో పాత్రదారులం. అదేవిధంగా మనకు రావాల్సిన వాటా రావటం లేదు. బీజేపీకి 8 మంది ఎంపీలను ఇచ్చినా కూడా తెలంగాణ ప్రజలకు మోదీ ప్రభుత్వం ద్రోహం చేసిందన్నారు శ్రీధర్ బాబు. బీహార్, ఢిల్లీ, ఏపీ, గుజరాత్లకు మాత్రమే ప్రాధాన్యతనివ్వడం కక్ష సాధింపు కాదా అని ప్రశ్నించారు. మెట్రో ప్రాజెక్టు విస్తరణకు కేంద్రం వాటాగా 1,700 కోట్లు కేటాయించాలని కోరగా రూపాయి కూడా ఇవ్వలేదన్నారు శ్రీధర్ బాబు. మూసీ నది పునరుజ్జీవం కోసం 4,000 కోట్లు అడిగితే కేంద్రం నిరాశపరిచిందని చెప్పారు. పెద్దనల్ల అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సిన నైతిక బాధ్యతను మోదీ విస్మరించారన్నారు. బడ్జెట్ కేవలం బీజేపీ పాలిత, బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఉన్న ఆ ప్రభుత్వాలకు సంబంధించే రేపు బీహార్లో ఎన్నికలు ఉన్నాయి కనుక వారి ఫ్రెండ్లీ పార్టీ అయిన మరి నితీష్ కుమార్ గారి పార్టీని బలోపేతం చేయడానికి, లేకుంటే వారికి సంబంధించిన పార్టీని బలోపేతం చేయడానికి చేసిన ప్రయత్నం అని ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. కుల సర్వే రిపోర్టుపై సుదీర్ఘంగా చర్చించామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 5వ తేదీన మంత్రివర్గ భేటీలో దీన్ని ఆమోదించుకుంటామని చెప్పారు. వర్గీకరణ విషయంలో 1 మెన్ కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై ముఖ్యమంత్రితో చర్చించామన్నారు మంత్రి దామోదర. కేబినెట్ లో డిస్కషన్ చేసిన తర్వాత అసెంబ్లీలో ఆమోదించుకుంటామన్నారు దామోదర. గౌరవ ముఖ్యమంత్రి గారు, మిగతా ఉప ముఖ్యమంత్రి గారు, సహచార కేబినెట్లు అందరూ కూడా కలిసి చర్చ చేసి ఈ కార్యాచరణకు సంబంధించినటువంటి డీటెయిల్ డిస్కషన్ పేజ్ బై పేజ్ దానికి సంబంధించిన అన్ని రకాల అంశాలను, జరిగినటువంటి పరిణామాలను చర్చ చేసుకోవడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తూ దానికి సంబంధించిన కార్యాచరణ, భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి 2వ తేదీ రేపు కేబినెట్ సబ్ కమిటీ, 3వ తేదీ నాడు కూడా సబ్ కమిటీ కూర్చొని ఈ కుల సర్వే రిపోర్టును దాన్ని తదుపరి కంపైల్ చేసుకొని తర్వాత కేటగిరైజేషన్ కూడా చర్చ చేసుకొని 5వ తారీఖు నాడు దాని తదుపరి ప్రక్రియ కేబినెట్ సమావేశం, శాసనసభ సమావేశం జరుగుతుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు 2 గంటల లోపలనే అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేశారు. ఆ తర్వాత 25 రోజులకు సబ్ కమిటీ,
సబ్ కమిటీ సిఫారసు మేరకు ఒక 1 మ్యాన్ కమిషన్, ఆ 1 మ్యాన్ కమిషనే రిపోర్ట్ ఇవ్వబోతున్నది. దాని ఆధారంగా దాన్ని వెట్ చేసి దానిపైన తదుపరి ఆ రిపోర్ట్ని ఏ రకంగా తీసుకోవాలని తీసుకునేసి మన క్యాబినెట్లో డిస్కస్ చేసి అసెంబ్లీలో ప్రవేశపెడతాం. ఆర్ఎన్బిలో ఒకే రోజు 118 మంది ఏఈలకు ప్రమోషన్లు ఇచ్చింది ప్రభుత్వం. డీపీసీ ప్యానెల్ నిబంధనల మేరకు 118 మందికి పదోన్నతులు కల్పించామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సాఫీగా ప్రమోషన్లు ఇచ్చేలా స్వయంగా ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా చర్చించారు. త్వరలోనే డీఈలుగా పదోన్నతి పొందిన వారికి పోస్టింగ్ ఇస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి. ఆర్ఎన్బిపై కీలక సమీక్ష నిర్వహించిన కోమటిరెడ్డి అధికారులకు కీలక సూచనలు జారీ చేశారు. అటవీ అనుమతులతో పెండింగ్లో ఉన్న రహదారులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రహదారులు, భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. పనుల్లో వేగం పెంచి ప్రగతి చూపిస్తేనే మరిన్ని నిధులు సాధించవచ్చని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి రేపు ఎల్లుండి ఢిల్లీలో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. ఢిల్లీలో ఈ నెల 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 3వ తేదీ సాయంత్రంతో ప్రచారం ముగియనుంది. సీఎం రేవంత్ ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం ఢిల్లీ వెళ్తారని సమాచారం. దేశంలో అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా కేంద్ర బడ్జెట్ ఉందన్నారు బీజేపీ లీడర్లు. ముఖ్యంగా రైతులు, గ్రామీణ, మహిళలు, యువతకు న్యాయం జరిగేలా బడ్జెట్ ఉందన్నారు. కేంద్రం అన్ని ఆలోచించే అన్ని వర్గాల ప్రజలకు, అన్ని రంగాలకు అవసరమైనంత నిధులను కేటాయించిందన్నారు. కావాలనే కొందరు అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని, బడ్జెట్పై విమర్శలు చేస్తే దేశాభివృద్ధిని అడ్డుకున్నట్లే అన్నారు కమలం నేతలు. బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందనడం సరికాదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రాల వారీగా బడ్జెట్ ఉండదని చెప్పారు. 1,50,000 కోట్లు ఎంఎస్ఎంఈల ద్వారా రాష్ట్రానికి లబ్ధి చేకూరుతుందన్నారు. స్టార్టప్ కంపెనీలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని చెప్పారు. రాష్ట్రాల పన్నుల వాటా శాతం పెరుగుతుందన్నారు. దీంతో రాష్ట్రానికి భారీ ఆదాయం వస్తుందన్నారు కిషన్ రెడ్డి. ఎవరు ఊహించని విధంగా 12 లక్షల వరకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా ట్యాక్స్ తగ్గింపు పైనే ప్రధాన చర్చ జరుగుతున్నటువంటి విషయం మనకు తెలుసు. ఎందుకంటే అది ప్రైవేట్ సెక్టార్ లో పనిచేసినటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, లేక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కావచ్చు, చిన్న చిన్న వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఇది మేజర్ కన్సర్న్. ఇది చర్చలో చూస్తా ఉన్నాము. ఇది తెలంగాణకి ఏమి ఇచ్చారని. ఇది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్, రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కాదు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో 95% తెలంగాణ కూడా అన్ని పథకాలలో శివభాగంగా ఉంటుంది. దేశ గతినే మార్చేలా బడ్జెట్ ఉందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. పేద, మధ్యతరగతి, యువత, రైతు సంక్షేమమే లక్ష్యంగా నిధుల కేటాయింపులున్నాయన్నారు. 12 లక్షల వరకు నో ట్యాక్స్తో ఒక్కో ఉద్యోగికి 80,000 వరకు ఆదా అవుతుందన్నారు. కిసాన్ క్రెడిట్ రుణాలతో రాష్ట్రంలోని 50 లక్షల మంది రైతులకు 5 లక్షల దాకా రుణం పొందే అవకాశం ఉందని చెప్పారు. బడ్జెట్పై విపక్షాలు అనవసర విమర్శలు మానుకోవాలన్నారు. 2027 నాటికి అమెరికా, చైనా తర్వాత భారత్ 3వ ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్నారు బండి సంజయ్. ఇవి బులెటిన్ అప్డేట్స్.